హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. ఈరోజు మన పెరటి రుచిలో నేను మీకు చూపించబోతున్నాను రోజువారీగా ఎక్కువగా మనం యూజ్ చేసుకునే వెజిటబుల్స్ గురించి. అంతేకాకుండా ఆ వెజిటబుల్ సీడ్స్ని ఎలా నాటాలి, ఎలా సాగు చేసుకోవాలి, ఎలా కాపు తీసుకోవాలి, పైగా వాటికి ఏమైనా చీడ పడితే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలు నేను మీకు చూపించబోతున్నాను. మరింత ఆలస్యం చూసేద్దామా? వచ్చేయండి. హలో రాఘవరావు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఉదయ్ గారు, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. మీకు మరొకసారి ఈటీవీ అభిరుచి పెరటి రుచులకు స్వాగతం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే జనరల్గా మన వ్యూయర్స్ కానీ ఎవరైనా హ్యూమన్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే వెజిటబుల్స్ ఏదైనా వాటిని సీడ్ వేయడం కానీ ఈరోజు ఏమన్నా చూపించగలరా? మీకు అందరూ వాడుకునేది రెగ్యులర్గా వాడేది క్యాబేజీ, కాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్ నిజంగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం నిజంగా. ఓకే, అంటే విత్తనం ఎలా ఉంటుంది, మొక్క ఎలా ఉంటుంది, ఒకసారి ఫ్లవర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నీ మీకు చూపిస్తాను. యా, సూపర్ సార్. సో జనరల్గా ఏంటంటే మనకు తరచుగా ఇంట్లో వెజిటబుల్స్ అని అన్నప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ ఏంటంటే అసలు వారంలో మనం 1-2 సార్లు కూడా ఎక్కువ 2-3 టైమ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంత ఈజీగా దొరుకుద్ది, అంత ఈజీగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అలాంటి క్యాబేజ్, కాలీఫ్లవర్ సీడ్ ఎలా వేయాలి, ఎలా సాగు చేసి ఎలా కాపు బయట తీసుకోవాలి, ఎన్ని రోజులకి తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు రాఘవరావు మీకు చూపించబోతున్నాను సార్. వెళ్దామా? పదండి. ఉదయ్, ఇప్పుడు మనం ముందుగా క్యాబేజీ సాగు చూద్దాం. సాగు చూసే ముందు క్యాబేజీ విత్తనాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఈ రకంగా ఉంటాయండి. ఇవి క్యాబేజీ విత్తనాలు. క్యాబేజీ విత్తనాలండి. విత్తనాలు, ఓకే. ఓహో, చూసారండి, క్యాబేజీ విత్తనాలు లైక్ మనకి ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, సేమ్ ఆవాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సో ఆవాలు ఇది రెండింటికి పెద్ద తేడా లేదు, సేమ్ యాస్టిజ్ అలాగే ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నట్లు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ మనకి తరచుగా ఇంట్లో మనకి కుక్ చేసుకునే నార్మల్ రెగ్యులర్ రెసిపీ అనమాట, వెజిటేబుల్ అనమాట. సో అలాంటి క్యాబేజ్, అలాంటి కాలీఫ్లవర్ ఎలా సీడ్ వేసుకోవాలి, ఎలా సాగు చేసుకోవాలి, ఎలా కాపు చేసుకునే విషయం మనం చూద్దాం. ఓకే సార్. సో ఇదైతే క్యాబేజీ సీడ్ ఇది. సో దీన్ని ఏ విధంగా సీడ్ వేయాలి? క్యారెట్, బీట్రూట్ విత్తనం అనేది నేరుగా ప్రధాన పొలంలో నాటుతాం. ఇది అలా కాకుండా దీన్ని ముందుగా నారు పోసుకోవాలి. నారు పోసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలో అక్కడ ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నారు ఎలా పోసుకోవాలో చూపిస్తామండి మీకు. ఓకే, కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. మనము క్యాబేజ్ సీడ్ నాటేది ప్రాసెస్ చూస్తున్నాం ఇప్పుడు. ఓకే సార్, ఇదేంటిది, దీన్ని ఏమంటారు? దీన్ని ప్రోట్రేస్ అంటారండి. ప్రోట్రేస్ అంటారు. ప్రోట్రేస్. ఒకటి చాలా నుంచి డౌట్ నాకు, మనం కొన్ని మొక్కలనేమో కొన్ని సీడ్స్నేమో డైరెక్ట్గా మనం భూమి దున్ని నాటుతున్నాం, కొన్ని మాత్రం ఇలా ట్రేస్లో నాటుతున్నాం. సార్ ఎందుకు ఇది ఏంటంటే ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ అనేది ఏంటంటే ముందు నారు పోసుకోవాలండి. నారు పోసుకున్న తర్వాత నారు 30 రోజులు మొలిచిన తర్వాత ఆ నారుని తీసుకెళ్ళి మనం ఎక్కడ కావస్తే అక్కడ ప్లాంటింగ్ చేసుకోవాలి. సో దీని పద్ధతి అయితే ఇది, దీని ప్రాసెస్ అయితే మన క్యాబేజ్, కాలీఫ్లవర్కి ఏంటంటే మనం నారైతే పోసుకోవాలి, దాలా చేయకూడదు. ఓకే, మరి ఇది మీరు ప్రోట్రేస్ అన్నారు. ఈ ప్రోట్రేస్లో మీరు ఇక్కడ వేసిన ఏదైతే ఉందో ఈ కోకోపీట్ అంటారు. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి? కోకోపీట్ వేస్తుంటే ప్రధానంగా కోకోపీట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కోకోపీట్తో కొద్దిగా వెర్మి కంపోస్ట్ కలుపుతామండి. వెర్మి కంపోస్ట్ కలుపుకొని ప్రోటీన్ నింపుకొని ఒక్కో విత్తనం ఒక్క దీనిలో పెట్టుకోవాలండి. ఒక్క విత్తనం ఒక దాంట్లో. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మనకి క్యాబేజ్ సీడ్ నాటే ప్రాసెస్ మనం చూస్తున్నాం. జనరల్గా మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మీకు తెలుసు, మీరు చూసారు ఆల్రెడీ. దాన్ని డైరెక్ట్గా భూమి మనం దున్ని దాంట్లో ఆల్రెడీ ఒక పశువులు ఎరువు వేసుకున్న తర్వాత మనం నాటుకున్నాం, అదొక ప్రాసెస్. బట్ కమింగ్ టు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ సీడ్స్ మాత్రం ఏంటంటే అది అలా కాకుండా మనం ముందుగా నారు పోసుకోవాలి. అంటే లైక్ ఇలాగా ఒక ప్రోట్రే తీసుకొని ఆ ప్రోట్రేలో కూడా మనకి మట్టిని వేసుకుని, అది కూడా నార్మల్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోపీట్ కాస్త, వెర్మి కంపోస్ట్ కాస్త రెండు మిక్స్ చేసిన వీటిల్లో ఏదైతే మన క్యాబేజ్ సీడ్ ఉందో వాటిని మనం నాటుకోవడం జరుగుతుంది. సో దీనికైతే ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నట్టు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ నాటుకునే పద్ధతి అయితే ఇదనమాట. ఓకే సార్, ఇదైతే మన కోకోపీట్, వెర్మి కంపోస్ట్ ఉంది. ఇప్పుడు మాత్రం వేసాం కదా, దీన్ని వాటరింగ్ చేద్దాం. యా, ఓకే. సో వాటరింగ్ చేసే విధానం కూడా మీరు చూడొచ్చు. సో ఇది
ప్రోట్రే కాబట్టి మనం డైరెక్ట్గా మగ్ తోటి వాటర్ పోయకుండా ఇలా జస్ట్ ఇలాంటి ఒకటి సాధనంతో మనం వాటరింగ్ అలా షవర్ లాగా మనం దీని మీద మనం స్ప్రే చేసుకున్నట్టు చల్లుకోవాలి. దీని ఉదయం సాయంత్రం మొక్క మొలిచే వరకు పోయాలి నీళ్ళు. సో ఇలా మనం ఈ విధంగా 30 రోజులు వయసు వచ్చే వరకు దీంట్లో పెంచాలి. ఓకే 30 డేస్ అయితే దీంట్లోనే మనం పెంచాలి. వాటర్ ఎన్నిసార్లు వేయాలి? ఉదయం సాయంత్రం వాటర్ ఉదయం సాయంకాలం వాటర్ పోసుకోవాలి. ఓకే. ఇది మొలిచిన తర్వాత నార అనేది 30 రోజుల వయసులో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఓకే 30 డేస్ తర్వాత వచ్చాక దాన్ని తీసి మళ్ళీ మనం అక్కడ నాటుతున్నాం. ఓకే వీర్స్, మనం ఏంటంటే మనం క్యాబేజ్ సీడ్ అయితే మనం ఈ ప్రోట్రేలో నాటుకోవడం జరిగింది. ఆఫ్టర్ 30 డేస్ అది ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చూద్దాం. మనం విత్తనం పెట్టిన తర్వాత 30 రోజుల తర్వాత మొక్క అనేది ఇలా తయారవుతుందండి. కోకో పిట్టు వెర్మి కంపోస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం మొక్క తీయగానే ఈ రకంగా పైకి వస్తుంది. వేరుతో పాటు మొత్తం బాల్ ఆఫ్ ఎత్తు వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం పెరటి తోటల్లో కుండీల్లో అలా సింపుల్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది ఆఫ్టర్ 30 డేస్ తర్వాత నార్ అంటే ఏదైతే క్యాబేజీ సీడ్ వేశారో ఆ ప్రోట్రేలో వేసిన తర్వాత చాలా సింపుల్గా ఇలా బయటకు వచ్చేసింది. మీరు చూడొచ్చు ప్రోట్రే సైజ్ ఆకారం కూడా అలాగే కనబడుతుంది. కోకో పీట్ వెర్మీ కంపోస్ట్ చేయడం వల్ల మనకి ఇది ఈజీగా మనకి బయటకు కూడా తీయడం చాలా ఈజీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనకి ఇష్టమైన చోట మనం ఎక్కడైతే ఉందో స్పేస్ అక్కడ నాటుకోవడం. అంతే కదా సార్? ఒకసారి ఆ నాటుకోవడం కూడా చూద్దామా? ఓకే వెళ్దాం. పదండి సార్. ఇప్పుడు మనం ఈ విధంగా పెంచినటువంటి 30 రోజుల వయసున్న నారుని ఇప్పుడు మనం నాటుకుంటాం. 30 రోజుల వయసున్న నారుని ఇప్పుడు మనం భూమిలో ఎలా నాటుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో కోకో పీట్ వెర్మీ కంపోస్ట్ వల్ల చాలా ఈజీగా బయటికి అయితే మనం తీయగలుగుతున్నాము. ఓకే సార్. ఈ రకంగా మన క్యారెట్ బీట్రూట్ నాటేటప్పుడు దాంట్లో మీరు ఇందాక పశువుల ఎరువును వేయడం జరిగింది సార్. దీనికి ఏంటి? దీన్ని కూడా కూరగాయల పంటలకి దేనికైనా సరే మనం పశువుల ఎరువు వేసుకుంటేనే మనం హెల్తీగా దృఢంగా మొక్క అనేది వస్తుంది. నేల ఎలాగ ఉండాలి దీని క్యాబేజ్కి? దేనికైనా సరే మనం పశువుల ఎరువు వేసుకుని దున్నుకొని పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయండి. ఒక మొక్క ఒక దగ్గర పెట్టుకోవాలి. ఒక కుండీకి ఒక మొక్క సరిపోతుంది. ఒక కుండీకి ఒక మొక్క. ఇది గ్యాప్ క్యాబేజ్ కాబట్టి ఎక్కువ సైజ్ కూడా పొలంలో పెట్టుకుంటే 45 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలండి. కుండీలో అయితే ఒక కుండీ ఒక మొక్క సరిపోతుంది. ఎందుకంటే అలా సైజ్ పెద్దదిగా వస్తుంది కాబట్టి అది కూడా మన దృష్టిలో పెట్టుకొని మనం భూమిలో నాటుకునేటప్పుడు ఆ సైజుని బట్టి మనం నాటుకోవడం లేకపోతే మళ్ళీ సప్రెస్ అయిపోవడం జరుగుతుంది. మనం వాటరింగ్ చేసుకున్నాం దానికి. ఓకే. సో మనం అయితే వాటరింగ్ చేసుకున్నాం. క్యాబేజీ నార అయితే మనం భూమిలో నాటుకునేసామండి. ఆ తర్వాత వాటరింగ్. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి 60 నుంచి 90 రోజుల్లో మనకి ఒక ఫ్లవర్ అనేది ఒక క్యాబేజ్ అనేది వస్తుంది. ఓకే. వెరైటీని బట్టి రకరకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి. సో మనకి ఏంటంటే ఫస్ట్ క్యాబేజీ నారు వేయడానికి ఒక 30 డేస్ నారు రావడానికి, నారు వచ్చాక మనం భూమిలో పాతుకున్న తర్వాత కూడా మళ్ళీ 60 నుంచి 90 రోజుల్లో మనకి ఒక క్యాబేజ్ 90 డేస్ 60 to 90 డేస్ వస్తుంది. విత్తనం పెట్టాక 120 రోజుల తర్వాత మనకి కాయ. మనకి తయారైన పొలం కూడా ఉంది, అది చూపిస్తాం. ఓకే. సో ఏదైతే మీరు సీడ్ వేయడం చూసాం, అంటే నారు పెట్టుకోవడం చూసాం, నారు అయ్యాక మళ్ళీ మనం భూమిలో పాతుకోవడం చూసాం. సో దీని నెక్స్ట్ స్టేజ్ అంటే రెండవ దశ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం మనం. రండి సార్ ఒకసారి. మనం 30 రోజులు నారు పెంచిన తర్వాత మనం ఇక్కడ ప్లాంటింగ్ చేసాం. ప్లాంటింగ్ చేసిన తర్వాత ఈ 4 రోజులకి మొక్క ఈ రకంగా తయారైంది. మళ్ళీ మనకి 90 డేస్ మనకి ఒక క్యాబేజీ అనేది అంటే ఇంకొక 30 డేస్ తర్వాత ఫ్లవర్ అయితే మనకు వస్తుంది. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే. సో 60 రోజుల తర్వాత ఇది మొక్క సైజు. ఇప్పుడు ఇంకొక 30 డేస్ తర్వాత ఫైనల్ స్టేజ్ అంటే ఫైనల్గా ఫ్లవర్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం మనం. మనం ప్లాంటింగ్ చేసిన తర్వాత 60 రోజులకి ఈ రకంగా క్యాబేజీ వస్తుంటుందండి. ఓకే. ఇది సో ప్లాంట్ చేసిన 60 డేస్ తర్వాత 60 డేస్ తర్వాత ఈ రకంగా ఉంటుంది ఖరాబ్. సో నారు పెట్టడానికి ఒక 30 డేస్, నారు పెట్టిన తర్వాత ఒక 30 డేస్ తర్వాత ఒకటి, మళ్ళీ ఇంకో 30 డేస్ అంటే మొత్తం 60 రోజులకి ఇది ఈ రకంగా ఉంటుంది. ఓకే. ఈ 60 రోజుల తర్వాత అనేది క్యాబేజ్ అనేది ఈ రకంగా తయారవుతుందండి. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ స్టార్ట్ అయినవి కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే. సో మనకి ఫ్లవర్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ.
దీని తర్వాత ఫైనల్ స్టేజ్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్గా రెడీ అయిపోయిన క్యాబేజీని మనం చూస్తున్నాం. final stage కి చూడండి ఎంత బాగుందో. ఓకే వ్యూయర్స్, సో ఫైనల్గా మనం క్యాబేజీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. సో ఫైనల్గా చూడండి ఎలా ఉందో. ఒక నిజంగా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉంది. చూడండి ఎంత చక్కగా, ఒక చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. సరే ఏదైనా ఒకటి తీద్దాం. వావ్. సో మనం ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్తే లోపల ఒక క్యాబేజ్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు ఎన్నో క్యాబేజీలు వస్తాయి అనుకుంటారు. ఒక్క మొక్కకి ఒక క్యాబేజ్ మాత్రం ఓకే, వస్తుంది. ఒక మొక్కకి ఒకే క్యాబేజ్ వస్తుందంట. ఇంకోటి మనం మార్కెట్కి వెళ్తే జస్ట్ లోపల ఇది ఉంది కదా, చేస్తారు. ఇది ఒకటే మనం చూస్తూ ఉంటాం. బట్ ఈరోజు చూడండి మీరు, చక్కగా ఒక క్యాబేజ్ మొక్క కింద వేర్లతో సహా నేను మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాబేజ్ ఫ్లేవర్. సో మన ఇందాక నుంచి నేను చెప్తున్నట్లు క్యాబేజ్ అనేది చాలా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఒక రెసిపీ అనమాట. ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఫటాఫట్ అని చేసే రెసిపీ ఏదైనా ఉందంటే అది క్యాబేజ్ అనుకోవచ్చు. క్యాబేజీ ఫ్రై చేసుకుంటారు, క్యాబేజీ ఆయిల్ ఫ్రై చేస్తారు, అండ్ క్యాబేజ్ కర్రీ చేసుకుంటారు. అండ్ అలాగే ఇంకేమైనా సలాడ్స్ కావాలన్నా కూడా సలాడ్స్లో కూడా క్యాబేజ్ని విరివిగా వాడుతూ ఉంటారు. దాన్ని బట్టి చూస్తే క్యాబేజ్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఒక వెజిటేబుల్. సో కాబట్టి మీరు కూడా చాలా ఈజీగా దీన్ని పెంచుకోవడం కూడా ఎంతో ఈజీ, మీకు అర్థమైంది అనమాట. నారు పోసుకోవడం కానీ నుంచి ఈరోజు ఫైనల్గా క్యాబేజ్ బయట తీయడం వరకు చాలా ఈజీ ప్రాసెస్లో మన క్యాబేజ్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఇంట్లో అయితే మనకి స్పేస్ ఉంటే మనకి పెరట్ తోటలో పెంచుకోవచ్చు, లేదా మిద్ది మీద పెంచుకోవచ్చు, లేదా బాల్కనీలో, లేదా కొద్దిపాటి స్పేస్ ఉన్నా కూడా ఒక కుండీలో కూడా మనం క్యాబేజ్ని మనం పెంచుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీ, మీకు అంతా అర్థమైపోయింది. కాబట్టి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు చాలా ఈజీగా మీరు దాన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, మరి రాఘవరావు గారు, సో క్యాబేజ్ గురించి అయితే మా వ్యూవర్స్కి బాగా అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ థింగ్ అంటే మనం దాని నుంచి చెప్పుకున్నట్లు క్యాలీఫ్లవర్ కూడా చాలా విరివిగా వాడుతూ ఉంటాం. సో క్యాలీఫ్లవర్ సీడ్ కూడా ఎలా వేయాలి, ఎలా సాగు చేసుకోవాలి చూపిస్తారు? తప్పకుండా వెళ్దామా? వెళ్దాం. యా. ఉదయ్ గారు, ఇప్పుడు కాలీఫ్లవర్ విత్తనాలు చూపిస్తాను. Yeah, okay. ఎలా అంటే చూడండి, ఈ రకంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ విత్తనాలు ఇది. యా, ఓకే. ఏదో పూసల్లాగా అట్లా ఉన్నాయి. ఓకే. ఈ కాలీఫ్లవర్ కూడా మనం ప్రోటీన్లో ముందు నారు పెంచుకొని ఓకే, ఈ నారుని తీసుకెళ్ళి 30 రోజుల తర్వాత మనం పొలంలో Same, నాటుకోవాలి. as కుండీలో కానీ బాల్కనీలో కానీ ఎక్కడైనా కుండీలో పెట్టి పెంచుకోవచ్చు. ఓకే. సో మనకేంటంటే సేమ్ క్యాబేజ్ లాగే ఇది కూడా నారు పోసుకోవడం, ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఒక సీడ్ చేంజ్ అయింది. చూద్దాం ఒకసారి ఇది కూడా ఎలాగో చూద్దాం. ఈ సీడ్ని ఒక్కో ప్రోట్రేలో ఒక్క దానిలో ఒక్క సీడ్ వేసుకోవాలండి. ఇలాగే సో సేమ్ ఇది కూడా మనకి భూమిలో పాతకుండా ఫస్ట్ నారు పోసుకోవాలి. ఆ నారు పోసుకోవడానికి ప్రోట్రే తీసుకోవాలి. ఆ ప్రోట్రేలో సేమ్ మళ్ళీ మనం కోకో పీట్ అండ్ వెర్మీ కాంపోస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కో దాంట్లో ఒక్కొక్క సీడ్ మాత్రమే వేయాలి. సో మన కండిషన్ బట్టి మనం ఇళ్ళల్లో మనం బాల్కనీ కావచ్చు, మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని ఈ ప్రోట్రేలో, పెరటి తోట కావచ్చు, మిద్దె తోట కావచ్చు, ఎక్కడైనా మనం ఒక కుండీకి ఒక సీడ్ లాగా మనం పెరటి తోటలో మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని నాటుకుంటే. యా, ఓకే. దీన్ని ఉదయం సాయంత్రం దీని ఫైనల్గా మనం ప్రోట్రే మొత్తం మేము క్యాలీఫ్లవర్ సీడ్ అయితే మేము పెట్టేసాము. ఫైనల్గా మళ్ళీ వాటర్, యాసిడ్ వాటర్ సీడ్ మనం నారు పెట్టాక ఇలా క్యాన్తో వాటరింగ్ చేసుకోవాలి. నిజంగా ఈరోజు ఉదయం సాయంత్రం వాటరింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది నాకు.
విత్తనం పెట్టుకున్నాం కదా, విత్తనం పెట్టిన తర్వాత 30 రోజుల తర్వాత నారు ఈ రకంగా ఉంటుంది, చూపిస్తాం. సో ఓకే, సో చూసారు కదా 30 రోజుల తర్వాత క్యాలిఫ్లవర్ నారు కూడా ఇలాగే వస్తుంది. ఇక్కడ కూడా మనం సేమ్ మనం మన కోకోపీట్ వెర్మీ కాంపోస్ట్తో మనం చేసాం కాబట్టి ఈజీగా ఇలా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మన ఇష్టం వచ్చిన చోట, అది బాల్కనీ కావచ్చు, మిద్దె తోట కావచ్చు, పెరటి తోట కావచ్చు, కుండి కావచ్చు, ఎక్కడైనా మీకు నచ్చిన ప్రదేశంలో మనం దీన్ని అలా నాటుకోవడమే. ఇప్పుడు మనం 30 రోజులు ఉన్నటువంటి నారుని కాలీఫ్లవర్ నారుని మీకు పెట్టి చూపిస్తా చూడండి. ఇలా తీసుకుని అలా ముందుగానే మళ్ళీ మనం పశువుల ఎరువు వేసుకోవచ్చు. ఓకే, దీనికి స్పేస్ ఎంత మనం క్యాలిఫ్లవర్ గుడ్ సేమ్ 45 సెంటీమీటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం పెరట్లో పెంచుకుంటాం లేదా కుండీలో పెంచుకుంటాం, కుండీకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ మన భూమిలో మనం నాటేమన్నమాట ఆ నారుని. తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ మనం వాటరింగ్ ఇలా చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి ఫ్లవర్ వస్తుంది సార్? క్యాలిఫ్లవర్ ఫ్లవర్ 70 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో మనకి కాలీఫ్లవర్ రెడీ అవుతుందండి. కుండీలో కానీ పెరటి తోటలో కానీ పొలంలో దాటి వేసిన తర్వాత మన దీనికి చీడపీడలు రాకుండా మనకి వేప నూనె, వేపాకుల కషాయం లాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి. దీనికి మొక్క బాగా పెరగడానికి జీవామృతం మళ్ళీ ప్రతి 10 రోజులకు ఒకసారి వేసుకుంటే, ఆల్రెడీ మనం భూమిలో నాటేటప్పుడు మనం వేసాము, తర్వాత కూడా మళ్ళీ మనం మొక్కలు చూసుకుంటూ జీవామృతం 10 రోజులకు ఒకసారి వేస్తుంటే ఆరోగ్యంగా పెద్ద ఫ్లవర్ బాగుంటుంది. మీకు తెలుస్తుందా మొక్క అది హెల్దీగా పెరుగుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందని మీకు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మనం జీవామృతం కానీ పంచగవ్య కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఓకే సార్, సో ఫైనల్గా ఇప్పుడు మనకి ఫ్లవర్ ఎలా తయారయ్యేదో చూపిస్తాను మీకు. ఓకే, రాఘవ గారు చెప్పినట్టు మనం నాటిన తర్వాత మొక్క పరిస్థితిని బట్టి మనం అది ఆరోగ్యం పెరుగుతున్నప్పుడు అంతగా అవసరం లేదు, బట్ అదేమైనా కొన్ని ఫ్లవర్ కాస్త ఏదైనా అనారోగ్యం చెందుతుందని మనకు అనిపించినప్పుడు జీవామృతం కావచ్చు, పంచగవ్య కావచ్చు, అలాగే వేప నూనె కావచ్చు, ఏదైనా మనం దానికి రెమెడీ అయితే మనం దానికి ఇచ్చినచో అది ఫైనల్గా ఏంటంటే హెల్దీగా ఆ ఫ్లవర్ అయితే హెల్దీగా మనం బయటకు వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఆ క్యాలీఫ్లవర్ 120 అది 100 డేస్ తర్వాత ఎలా ఉంది, ఫైనల్ ఫ్లవర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పదండి సార్. ఎందుకంటే ఇప్పుడు 90 రోజుల తర్వాత మనకి కాలీఫ్లవర్ అనేది క్రాప్ ఇలా ఉంటుంది. ఇది ఇంచుమించుగా 2 నుంచి 3 కేజీల వరకు కాలీఫ్లవర్ వస్తుంది. 2 to 3 కేజీస్ వస్తుంది. ఓకే, చూడండి చాలా బాగుంది. సో వీర్స్ ఫైనల్గా క్యాలీఫ్లవర్ స్టేజ్కి వచ్చేసాం మనం, అంటే ఫైనల్ కాప్ అనమాట ఇది. దగ్గర 2-3 కేజీల వరకు కూడా క్యాలీఫ్లవర్ ఫ్లవర్ అయితే వస్తుంది అంటున్నారు. నిజంగా సూపర్ కదండి. 2-3 కేజీలు అంటే దట్టు ఏంటంటే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఒక ఆర్గానిక్ వెజిటబుల్ అనమాట. నిజంగా సూపర్ అండి బాబు. ఒకటేమైనా తీద్దామండి బయటికి, మనం చూపిద్దామండి ఓపెన్ చేసి. ఓకే, వావ్, చూసారండి. నిజంగా మనం మార్కెట్లో రెగ్యులర్గా మనం క్యాలీఫ్లవర్ మనం తీసుకుంటూ ఉంటాము, బట్ మీరైతే తేడా గమనించవచ్చు. ఎంత హెల్దీగా ఎట్లా ఉందో చూడండి, అసలు ఎంత హెల్దీగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ఒక వెజిటేబుల్, క్యాలీఫ్లవర్ వెజిటేబుల్. ఇది దగ్గర అరౌండ్ 3 కేజీస్ పైన ఉంటుందండి. సేంద్రియ పద్ధతిలో చక్కగా సాగు చేసిన ఒక ఆర్గానిక్ వెజిటేబుల్ అనమాట. సో మీకు అంతా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. క్యాలీఫ్లవర్ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, ఆ సీడ్ని ఎలా మనం నారు పెట్టుకున్న తర్వాత ఎలా భూమిలో పాతుకోవాలి, దాని తర్వాత దాన్ని ఏ విధంగా ఫైనల్ కాపు తీసుకోవాలనేది జస్ట్ నిజంగా చాలా సింపుల్గా చేసుకునే సాగు అనమాట. మనం ఇది తెలియనప్పుడు, ఈ విధి విధానాలు తెలియనప్పుడు ఎలా చేసుకోవాలో, ఎలా ఉంటుందో, ఎలా పండించుకోవాలని చాలా డౌట్లు ఉంటాయి. బట్ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ మీకంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఏంటంటే మీరు ఆ సీడ్ కానీ మీరు తెచ్చుకోగలిగితే ఆ సీడ్ తీసుకొని బాల్కనీ కావచ్చు, పెరటి తోటలో కావచ్చు, మిద్దె తోటలో కావచ్చు, ఒక కుండీలో కావచ్చు, ఎక్కడైనా కూడా మీకు ఒక కుండీలో ఒక ఫ్లవర్ మాత్రమే, ఆ విధంగా మీకు ఎంత స్పేస్ ఉంటే అన్ని ఫ్లవర్స్ చాలా సింపుల్గా మీరు ఇంట్లో కూడా వీటిని పెంచుకోవచ్చు అనమాట. ఓకే రాఘవరావు గారు, ఒక్కసారి ఈ ఫ్లవర్ని మనం బయటికి తీద్దామా? తప్పకుండా. చూసారా, సో ఎంత పెద్దదిగా ఉందో అది. నేను ఆకులు కూడా ఒక్కొక్కటి రిమూవ్ చేస్తాను.
చూసారా? ఓకే, మీరు ఇప్పుడు చూడొచ్చు. సో నిజంగా ఇది ఆర్గానిక్ పద్ధతిలో ఇంత సింపుల్గా ఇంత ఈజీగా కూడా మనం సాగు చేసుకున్నప్పటికీ ఫైనల్ కాప్ అనేది మీరు ఎంత బాగా వచ్చిందో చూసారా? నిజంగా ఎన్ని మందులు వాడినా ఎంత కెమికల్స్ వాడినా కూడా ఇలాగైతే రాదు. ఆరోగ్యకరమైన ఒక వెజిటబుల్ దట్టు సేంద్రియ పద్ధతుల్లో హ్యూజ్ అమౌంట్లో. సో మీకు ఇది చూడంగానే ఏమనిపిస్తుంది? దీంతో చాలామంది ఎక్కువగా వెజ్ మంచూరియా చేసుకుంటారు. ఇదంతా మీరు చాలా రోజు రెగ్యులర్గా టేస్ట్ చేస్తూనే ఉంటారు. క్యాలీఫ్లవర్తో వెజ్ మంచూరియా చేస్తారు, ఆయిల్ ఫ్రై చేస్తారు, కర్రీగా వాడుకుంటారు. అండ్ ఈవెన్ మనం బిర్యానీ చేసుకున్న కూడా బిర్యానీలో కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇన్ని రకాలుగా మనం క్యాలీఫ్లవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘవరావు గారు. ఎందుకంటే నిజంగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే రెగ్యులర్గా మనం ప్రతిరోజు చేసుకునే క్యాలీఫ్లవర్ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, అలాంటివి తెలియనంత వరకు నిజంగా వాటిని ఎలా సాగు చేసుకోవాలని మా వ్యూవర్స్ చాలా డౌట్లు ఉంటాయి. బట్ ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ ఇంత ఈజీనా, ఇంత సింపులా అని వాళ్ళందరికీ అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు వ్యూవర్స్, ఇదే పద్ధతిలో మీరు కూడా ఇళ్ళలో కానీ, మిద్దె తోటలో కానీ, పెరటి తోటలో కానీ, కుండీలో కానీ చాలా సింపుల్గా సీడ్ వేసుకోవచ్చు, నారు వేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. అంతే బాగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన పెరటి రుచులు. మరో మంచి కాన్సెప్ట్ నేను మళ్ళీ మీ ముందుతాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ, మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు, కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్లు 8008054321.